కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వేల కోట్ల రూపాయల ఈ కుంభకోణం ఇప్పుడు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మాజీ ప్రత్యేక అధికారి దొడ్డ వెంకట సత్యప్రసాద్ చుట్టూ తిరుగుతోంది. గతంలో బెయిల్ నిరాకరించిన నిందితులు మరోసారి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. తాము అప్రూవర్లుగా మారతామని కోర్టుకు విన్నవించడం ఉత్కంఠను పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఈ నిందితులను ఏమని అభివర్ణించింది? ఈ కేసు యొక్క తాజా స్థితి ఏంటి? సిట్ వీరిపై ఎలాంటి అభియోగాలు మోపింది? అసలు ఈ కుంభకోణంలో వీరి పాత్ర ఎంత కీలకమైందో వివరంగా చూద్దాం. వేల కోట్ల మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న నేతలు కొమ్ము కాసిన అధికారులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. కేసులోని నిందితుల బెయిల్ ప్రయత్నాలు, కోర్టుల వ్యాఖ్యలు, దర్యాప్తు సంస్థల చర్యలు కేసు యొక్క తీవ్రతను, న్యాయ ప్రక్రియ యొక్క సంక్లిష్టతను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేసులో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ మాజీ ప్రత్యేక అధికారి దొడ్డ వెంకట సత్యప్రసాద్ చుట్టూ ఈ పరిణామాలు తిరుగుతున్నాయి. వీరిద్దరూ ఈ కేసులో A2, A3 నిందితులుగా ఉన్నారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ మళ్లీ ముందస్తు బెయిల్ కోసం వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించి బెయిల్ నిరాకరించినప్పటికీ నిందితులు ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. ఈసారి పిటిషనర్ల తరపు న్యాయవాది నిందితుల దర్యాప్తునకు సహకరిస్తున్నారని, ముఖ్యంగా అప్రూవర్లుగా మారాలని భావిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో అప్రూవర్గా మారే హామీని కోర్టు తిరస్కరించినా నిందితులు అదే వాదనను మళ్లీ వినిపించడం గమనార్హం. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సిఐడిని వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను నవంబర్ 28వ తేదీకి వాయిదా వేశారు. ఈ తాజా పరిణామం గతంలో కోర్టు చేసిన వ్యాఖ్యలను, నిరాకరణలను దృష్టిలో ఉంచుకుని ఈ కేసులో న్యాయస్థానం తీసుకునే తదుపరి నిర్ణయంపై ఉత్కంఠను పెంచుతోంది. గత ఆగస్టులో నిందితులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ కేసు సమయంలోనే కోర్టు చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకం. కోర్టు వీరి పాత్రను కేవలం నిందితులుగా కాకుండా మొత్తం కుంభకోణానికి కేంద్ర బిందువులుగా, ఒక శరీరం లాంటి కుంభకోణానికి తల లాంటి వారిగా అభివర్ణించింది. తల తీసేస్తే శరీరం కుప్పకూలుతుందని వ్యాఖ్యానించడం ద్వారా ఈ కేసులో వీరి పాత్ర ఎంత కీలకమైందో స్పష్టం చేసింది. అంతేకాక అప్రూవర్లుగా మారడం అనే అంశంపై కోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. ఆర్థిక నేరాల్లో పెద్ద ఎత్తున ఆధారాలు లభించినప్పుడు ప్రధాన నిందితులను అప్రూవర్లుగా మార్చడం ఊహించలేమని, ఇది వారికి ముందస్తు బెయిల్ పొందేందుకు కేవలం అవకాశాన్ని సృష్టించడమే అవుతుందని పేర్కొంది. సిఆర్పిసి సెక్షన్ 306(4)B ప్రకారం అప్రూవర్కు క్షమాభిక్ష ప్రసాదించినా కేసు విచారణ ముగిసే వరకు బెయిల్ మంజూరు చేయకూడదనే నిబంధనను కూడా ప్రస్తావించింది. 3,500 కోట్ల ముడుపుల వంటి తీవ్రమైన కేసులో బెయిల్ ఇవ్వలేమని పేర్కొంటూ వ్యాజ్యాలను కొట్టివేసింది. బెయిల్ నిరాకరణ జరిగిన తర్వాత ఎక్సైజ్ శాఖ మాజీ ప్రత్యేక అధికారి దొడ్డ వెంకట సత్యప్రసాద్ పాత్రపై రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ పూర్తి వివరాలు సమర్పించింది. ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు అనుమతి ఇవ్వడంతో సిట్ విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. సత్యప్రసాద్ ఈ స్కామ్లో కింగ్ పిన్ అయిన రాజ్ కేశరెడ్డి A1 కనుసన్నల్లో ఎక్సైజ్ శాఖ నడిచేలా చేయడంలో కీలక పాత్ర పోషించారని సిట్ అభియోగం. కన్ఫర్డ్ ఐఏఎస్గా అవకాశం కోసం ముఖ్య నేతల కోరిక బయటపెట్టి ఇందుకు ప్రతిఫలంగా కుంభకోణానికి రూపకల్పన చేశారనేది ప్రధాన ఆరోపణ. మద్యం కంపెనీల నుండి కిక్ బ్యాక్లు వసూలు చేయడానికి, అక్రమాలకు పాల్పడడంలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఇద్దరూ చాలా కీలకం. ఇతర నిందితులతో కలిసి కుట్ర పన్నారని, ఈ కుంభకోణంలో కేంద్ర బిందువులుగా వ్యవహరించారని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆరోపించింది. ప్రముఖ బ్రాండ్లను అణచివేసి లంచాలు చెల్లించడానికి అంగీకరించిన కొత్త బ్రాండ్లకు అధిక సరఫరా ఆర్డర్లు ఇచ్చి ప్రోత్సహించారని, తద్వారా మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చారని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సరఫరా ఆర్డర్లు జారీ చేసేందుకున్న ఆటోమేటెడ్ వ్యవస్థ స్థానంలో మాన్యువల్ ప్రక్రియను ప్రవేశపెట్టి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణ.
అంతేకాకుండా ప్రభుత్వం మారే సమయంలో ఏపీఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుండి కీలక ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర పత్రాలను తరలించడం, ధ్వంసం చేయడంలో వాసుదేవరెడ్డి ప్రయత్నించారన్న కేసు కూడా నమోదు చేసింది. మద్యం కుంభకోణంలో మాజీ అధికారుల పాత్ర, మాన్యువల్ ఆర్డర్ల ప్రవేశం, కీలక ఫైళ్ల ధ్వంసం వంటి అంశాలు కేవలం అక్రమార్కులకు సంబంధించినవి కాక వీటి వెనుక పెద్ద తలకాయలు, రాజకీయ ప్రేరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రైల్వే అధికారిని ఎండీగా నియమించడం, ఐఏఎస్ ప్రమోషన్ ఆశ చూపడం వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? కింగ్ పిన్ కు కొమ్ము కాసిన ఆ అధికారులు ఉన్నత స్థాయి రాజకీయ ఒత్తిడికి లేదా ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించారా? నిందితుల్లో ఒకరైన ఎంపీ మిథున్ రెడ్డి ఆదేశాలు, వాట్సాప్ గ్రూపుల దందా వంటి ఆరోపణలు ఈ స్కామ్లో గత ప్రభుత్వ పెద్దలు, కీలక వ్యక్తుల పాత్రను బహిర్గతం చేసే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిందితులు అప్రూవర్లుగా మారడానికి చూపే ప్రయత్నం నిజాయితీతో కూడుకున్నదైతే, వారి నోరు విప్పితే బయటకొచ్చే వాస్తవాల బాంబుల లిక్కర్ గ్యాంగులోని ఏ బిగ్ బాస్ల అరెస్టులకు రంగం సిద్ధం చేస్తాయనేది ప్రస్తుతం అత్యంత కీలకమైన ప్రశ్న. మద్యం కుంభకోణం కేసులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ల పాత్ర కేవలం నిందితులుగా కాకుండా మొత్తం అక్రమాలకు కేంద్ర బిందువులుగా ఉన్నట్లు కోర్టు వ్యాఖ్యలు, సిట్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వేల కోట్ల ముడుపుల వ్యవహారంలో బెయిల్ ఇవ్వడం అనేది కష్టమని కోర్టు ఇదివరకే తేల్చి చెప్పింది. అంతేకాకుండా అప్రూవర్లుగా మారాలన్న వారి ప్రయత్నం కేవలం బెయిల్ కోసమే అనే సందేహాలను కూడా న్యాయస్థానం వ్యక్తం చేసింది. A1 నిందితుడు రాజ్ కసిరెడ్డి కనుసన్నల్లో కింగ్ పిన్ కు కొమ్ము కాయడం, తాజాగా ఆర్థిక నేరాలకు పాల్పడిన ఈ ఇద్దరు మాజీ అధికారులు కీలక కుట్రదారులుగా ఉన్నారనేది కీలకం. ఇక భవిష్యత్తులో బెయిల్ పిటిషన్లపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న అంశం.